రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి 1891 నుంచి 1950 వరకు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రస్తావన జరిగింది. మరి అంటరానితనానికి నిర్మూలనకు మరి గురైనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చిన్నతనం నుంచే మరి అంటరానితనాన్ని నిర్మూలించాలనే ఆలోచనతో మరి అంచెంచెంతలో ఎదుగుతూ వచ్చి మరి పోరాటం చేయడం జరిగింది. అదే క్రమంలో మరి భారతదేశం నుంచి మరి ఇతర అమెరికాకి వెళ్ళి మరి చదువును అభ్యసించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు మరి స్కూల్ వ్యవస్థలోనే కాదు, మరి అతను ప్రతి ఒక్క నడకలో కూడా ఎన్నో అవమానాలకు గురైనటువంటి సందర్భం మనందరం చూసాం. కాబట్టి మరి అది జరగకుండా ఉండాలని మరి దళితుల కోసం పోరాటం చేసి యోధుడు ఎవరయ్యా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు చేసినటువంటి పోరాటం మరి అలాగే భారత రాజ్యాంగాన్ని రాయటానికి మరి కొంతమందిని నియమిస్తే చివరికి మిగిలింది అంబేద్కర్ గారు ఒక్కళ్ళే. మరి రాజ్యాంగాన్ని తన బుధ స్కంధాలపై వేసుకొని మరి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారిని మనం అందరం కూడా శ్లాఘించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మరి రాజ్యాంగం పొందుపరిచిన ముందు మరి స్వతంత్రం వచ్చిన తర్వాత న్యాయశాఖ మంత్రికి కూడా చేయటం జరిగింది. అదే క్రమంలో మరి ఈ యొక్క ఆలోచనని అంబేద్కర్ యొక్క ఆలోచనని మరి పుణికిపుచ్చుకున్నటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే అంతకుముందు ముఖ్యమంత్రి గారు అయినటువంటి మరి ఎన్టీఆర్ గారు కూడా మరి అంబేద్కర్ గారి యొక్క ఆలోచనల్ని పుణికిపుచ్చుకొని మరి రాజ్యాంగాన్ని ముందుకు నడిపించడం జరిగింది. ఒక దళితులకే కాదు, బడుగు బలహీన వర్గాలకే కాదు, అందరికి కూడా దేశం మొత్తం కూడా రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఎందుకంటే అంబేద్కర్ గారు విదేశాలకు వెళ్ళి ఎట్లాగైతే చదువుకొని మన భారతదేశానికి వచ్చి ఉపయోగపడ్డాడో అదే విధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అంబేద్కర్ గారి విదేశ విద్య పథకం పెట్టి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా వివిధ దేశాలకు వెళ్ళడానికి మరి తోడ్పాటు అందించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మనందరం కూడా దళిత వర్గం కూడా అందరం కూడా అభినందించుకోవాలి. అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి మరి నారా లోకేష్ గారు కూడా మరి అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారు. గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024లో మరి అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి విదేశీ విద్య పేరు పెడతాం మరి చాలా బాధకరం అని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం, అప్పుడు ప్రతిపక్షంలో నారా లోకేష్ గారు మరి అంబేద్కర్ గారి పేరు పెట్టే వరకు మేము దీక్ష విరమించు అని చెప్పి మరి ఆనాడు మరి అంబేద్కర్ గారి భావజాలంతో అంబేద్కర్ గారి పేరు పెట్టేదాకా విరమించేదని పోరాటం చేయడం జరిగింది. అదే క్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారిని మరి స్మరించుకుంటూ మళ్ళీ అంబేద్కర్ గారి విదేశీ విద్య పథకం పెట్టి మరి మన దళిత వర్గానికి కూడా న్యాయం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.